గ్లోబల్ విలేజ్కి లెఫ్ట్ సైడ్లో ఫ్రీ పార్కింగ్ ఉంటుంది, అక్కడ మాత్రమే పార్క్ చేయండి. రైట్ సైడ్ పెయిడ్ పార్కింగ్ కనిపిస్తుందిగా, ఇదంతా పెయిడ్ పార్కింగ్ జోన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు YouTube channel. Today we are going to explore Global Village. చూడాలనుందా ప్రే చూడండి. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, అసలు గ్లోబల్ విలేజ్ ఏంటి అని. గ్లోబల్ విలేజ్ అంటే కంట్రీస్ అన్నిటినీ, ఒక్కొక్క కంట్రీస్ వాళ్ళ కల్చర్ ఏంటి, ఆ కంట్రీస్లో ఏమి ఉంటాయి, ఏమి ఫేమస్, ఇవన్నీ ఒక్కొక్క పెవిలియన్. ఇండియాకి ఒక పెవిలియను, లైక్ కువైట్కి, అలాగే యూఎస్ఏకి, జపాన్కి అలా ఒక్కొక్క పెవిలియన్ ఉంటుంది. ఇది మనం ఇండియన్ పెవిలియన్లో ఇలా ఉంది. సో మన కల్చర్ ఏంటి, మెయిన్ క్లాత్స్, ఫుడ్, అలాగే జ్యువెలరీస్, ఇవన్నీ ఒక చోట పెట్టి అమ్ముతూ ఉంటారు. సాయి, నీకు ఇండియాలో ఏం నచ్చింది బాగా? చూసావుగా, నాకు జ్యూస్ నచ్చింది. ఆ జ్యూస్ నచ్చిందా నీకు? ఇంకేం నచ్చలేదు అయితే? ఏ చెప్పు, రెండు చెప్పు. డ్రెస్సులు నచ్చాయా? అమ్మాయిలదియా? సో టూరిస్ట్ అట్రాక్షన్ కోసం మధ్య మధ్యలో ఇలాంటివి పెట్టారు, చూడడానికి బాగుంది. సో మా సాయి చేతితో అయితే చాలా రైడ్స్ చేశారు. ఫస్ట్ రైడ్ ఇదే, ముందు వెళ్ళమన్నారు, తర్వాత వెళ్ళారు, బాగా ఎంజాయ్ చేశారు. నాకు ఇక్కడ నచ్చిన ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పిల్లలకి చాలా ఇష్టం కదా జేసీబీ, ట్రాక్టర్ అంటే. సో ఆ గేమ్ పెట్టారు ఇక్కడ. ఇది కానీ ఇండియాలో పెడితే బాగా మంచిగా జరుగుతుంది, బేబస్తంగా. స్టీరింగ్ కవర్ ఉంది కదా. ఏ రాణి సందేళ
رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే దుబాయ్ గ్లోబల్ విలేజ్ చాలా ఎక్స్పెన్సివ్. వెళ్ళి చూడడానికి చిల్ అవ్వడానికి అయితే ఓకే, కానీ రైడ్స్ ఇవన్నీ చేయాలంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది.